నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నిషేధిత అల్పజోలం డ్రగ్ తయారీ 4 యూనిట్లపై టీఎస్ఎన్ఏబీ సంగారెడ్డి జిల్లా పోలీసుల దాడులు. ₹70 లక్షల విలువ గల అల్పజోలం డ్రగ్ తయారీ ముడి పదార్థాలు మరియు 2 డిస్టిలేషన్ యూనిట్లు, 2 కార్లు సీజ్. జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్. నెల వ్యవధిలోనే 2 సార్లు కూడా భారీగా అల్పజోలం పట్టుబడింది. ఒకసారి మనకు ఎస్పీ రూపేష్ కుమార్ 2 సార్లు కూడా అల్పజోలం తయారు పట్టుబడింది. ఎలా ఇప్పుడు పెట్టేసాయి చేయలేవు ఇంకా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ స్మెల్ వస్తుంది. ఈ వెహికల్స్ కూడా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషలైజ్డ్ యూనిట్ ఏదైతే ఉందో తెలంగాణలో ఈ డ్రగ్ అబ్యూస్ని, కన్జంప్షన్ని నివారించడానికి కొత్త బ్యూరో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, వి కాల్ ఇట్ యాజ్ TSNAB. దాంతోపాటు సంగారెడ్డి జిల్లా పోలీసు టాస్క్ ఫోర్సు మరియు లోకల్ రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు అందరూ కూడా కలిసి ఈరోజు ఒక రైడ్ చేయడం జరిగింది. ఇల్లీగల్ ఈ ప్రాహిబిటెడ్ ఆల్ఫాజోలం డ్రగ్ ఏదైతే కల్తీ తయారీలో యూజ్ చేస్తారో, ఒక రకమైన విషం అని చెప్పొచ్చు. సో దాన్ని ఒక రహస్య ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే డెన్ మీద రైడ్ చేసి మెటీరియల్, దాంతోపాటు 4గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో దానిలో కమల్ బ్రహ్మానంద గౌడ్, చిరుగోరి డేవిడ్, కొండాపురం శివ, వినోద్ కుమార్ సకినాల, ఈ 4 అక్యూజ్ని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుండి 2 యూనిట్ల డిస్టిలేషన్ డోమ్స్, వాటర్ బాత్స్, వివిధ రసాయనాలు, పారానైట్రోక్లోరోబెంజిన్, బెంజోనైట్రైల్, బెంజైల్ సైనైడ్, ఈథైల్ అసిడైన్, డైక్లోరోమిథేన్, హైడ్రోజన్ హైడ్రేట్. సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఏదైతే ఈ డ్రగ్ ఆల్ఫాజోలం తయారీలో కావాల్సిన ముడి రసాయనాలన్నింటినీ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది. సో ఇక కేసు విషయంలోకి వస్తే, ఈ కమల్ బ్రహ్మానంద గౌడ్ మరియు డేవిడ్ వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు 2018లో ప్రీవియస్ అఫెండర్స్. సో ఆల్రెడీ అప్పుడు కూడా ఈ ఆల్ఫాజోలం తయారీలో కేసులో జైల్లో కలిశారు. సో కొద్ది రోజుల తర్వాత జైలు నుండి బెయిల్ మీద విడుదలైపోయి ఇప్పుడు మళ్ళీ అదే వృత్తిలోకి వెళ్ళాలని చెప్పేసి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక రహస్య ప్రాంతంలో ఒక 1 BHK ఫ్లాట్ రెంట్కి తీసుకొని, దానిలో కొండాపురం శివ అని చెప్పేసి ఒక కెమిస్ట్, ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. సో అతన్ని ఎంప్లాయ్ చేసుకొని, అలాగే ఒక పర్సన్ వినోద్ కుమార్ సకినాల్ అని అతని లోకల్ పర్సన్ని కూడా ఎంప్లాయ్ చేసుకొని వీళ్ళతోటి ఈ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు. సో దీనిలో ఇంతకుముందు చెప్పినట్టు రసాయనాలన్నింటినీ కూడా ఇది ప్రాసెస్లో ఉంది. మొత్తం ఆల్ఫాజోలం లాంటి నిషేధిత డ్రగ్ తయారు చేయడానికి 5 to 6 స్టేజెస్ ఉంటాయి. సో దానిలో 3rd స్టేజ్లో ఉన్నప్పుడే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అండ్ సంగారెడ్డి పోలీస్ హ్యావ్ సీజ్డ్ దిస్ మెటీరియల్ అండ్ వీ హ్యావ్ సీజ్డ్ 2 vehicles also, 1 Ertiga and 1 SUV అండ్ ఆల్ ద మెటీరియల్స్. ఈ మెటీరియల్ కాస్ట్ దాదాపుగా 70 లక్షల వరకు ఉంటుంది. సో దీంతో పాటు ఖమ్మం జిల్లా తల్లాడలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ రింగ్ రోడ్ సెంటర్లో మండల పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ అధ్యక్షతన జరిగింది. కాపా సుధాకర్ జెండా ఆవిష్కరణ చేసి సభను ప్రారంభించారు. సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అందరూ సమైక్యంగా పనిచేసి రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని కోరారు.
ప్రత్యేకంగా నలుగురి అన్ని కలిసి చేరి కలిసికట్టుగా మనం అతిమిలి నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా యాత్ర చేస్తున్న మొత్తం 56 జిల్లాలలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థి ఎవరైనా కూడా మనందరం సమిష్టిగా కృషి చేసి పార్టీని ముందుకు తీసుకుపోయి సంక్షేమ కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలకు అందియాలని కోరుకుంటూ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ జెండా కార్యక్రమాన్ని చేసినాము. దీంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలు కార్యక్రమం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్క గ్రామంలో ఈ కార్యక్రమాలను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని సభల కాడికి తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవ అలాగే దేశంలో విభిన్న సంస్కృతులు విభిన్న మతాలు ఉన్నట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా అన్ని సంస్కృతులు అన్ని మతాలు అన్ని అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ అందరి మనోగతాల్ని గౌరవించి పార్టీ ఏకాభిప్రాయంగా ముందుకు పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీని మనం రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం. మనందరూ ఐక్యత ఇప్పుడు ఇందా సుధాకర్ గారు చెప్పినట్టు పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ మేము మీరనేది కాదు. ఇక నుంచి మనం అందరం ఒకే కుటుంబంగా ఉండి రేపు రాబోయే రోజుల్లో అన్ని ఎన్నికల్లో కూడా మొన్న సాధించినటువంటి విజయాన్నే రేపు పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, మండల ఎన్నికలు కానివ్వండి, సొసైటీలు కానివ్వండి, వీటన్నిటిలో ఇదే విధమైనటువంటి ఐకమత్యంతో శత్రువు కూడా మనం తీసేయాల్సినటువంటి అవసరం లేదు. శత్రువు కూడా మనకు బలంగానే ఉన్నాడు. ఎందుకంటే మన మండలంలో దగ్గరగా సమానంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని మనలో లోపాలు ఉన్నాయి కాబట్టి అక్కడ దాకా వచ్చారు వాళ్ళు అంత చేసుకున్నా కూడా. కానీ అక్కడ దాకా రావడానికి కారణాలు కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంకా ప్రజలు మన మీద అభిమానంతో నుండి అంతవరకు తీసుకుని వచ్చి మన మెజార్టీ ఇచ్చి గెలిపించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళు ఇచ్చిన ధన ప్రవాహం ముందు కానీ, అధికారం ముందు కానీ, వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల ముందు కానీ మనం తట్టుకునేటటువంటి పరిస్థితి కాదు. అయినా కూడా వాళ్ళ యొక్క తప్పుడు విధానాలు, వాళ్ళ యొక్క తప్పుడు సంస్కృతి, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, అకృత్యాల వల్లనే ఇవాళ ప్రజలు మనని ఆదరించారు. అలాంటి పరిస్థితులు మనకు రాకుండా మనం అందరినీ కలుపుకొని రేపు రాబోయే రోజుల్లో పోయి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ఉన్న పెద్దలందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మనం ఇంకా పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని చిన్నవారికి పెద్దవారికి అందరం కూడా మనం ఫోన్ చేసుకుని అందరం పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే నేను సాయంత్రం సడన్ గా ఉండి అందరికీ కొంతమందికి ఇలాగపోవచ్చు. ఇక నుంచి జరిగే కార్యక్రమాలను కూడా ఆయన ఒక్కడే చెప్పడం కాదు, ఊళ్ళో చెప్తే ఒకళ్ళకి ఊళ్ళో వాళ్ళు అందరికీ చెప్పుకోవాలి. ఒకడేవాడు మండలంలో ఉన్న బాధ్యుడు అందరికీ గ్రామాల్లో అందరికీ చెప్పలేదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మీకు ఇంటిమేషన్ వచ్చిందంటే గ్రామంలో అందరికీ చేయాలి. ఇప్పుడు మనకి ఎమ్మెల్యేగా రాఘమయ్య గారిని మనం గెలిపించుకున్నాం. మనకి ఎంతో బాధ్యత ఉంది. ఎమ్మెల్యే గారితో మనం కార్యక్రమాలు చేయించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎమ్మెల్యే గారిని గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాలి. ఇదే విధంగా రేపు మళ్ళీ కొంతమంది అయినా ఇంపార్టెంట్ వాళ్ళు కూర్చొని ఎమ్మెల్యే గారికి మన మండలంలో ఒక ప్రోగ్రాం అంటూ పెట్టుకొని అందరికీ అన్ని వాళ్ళ నుంచి చెప్పి ఒక కార్యక్రమం, సన్మాన కార్యక్రమం కూడా చేస్తే బాగుంటుంది. మంత్రులు కూడా చేయాలంటే 3 మంత్రులు కలుపుకొని మనం మండలంలో చేయాలా. ఆ పరిస్థితి ఉంటే అది కూడా మాట్లాడి దాన్ని చేద్దాము. ముందుగా మనం మన ఎమ్మెల్యే గారిని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ 6వ తారీఖు వరకు ఈ సభలు ఉన్నాయి. ఈ సభలు అయిపోయిన తర్వాత మనం డేట్ పెట్టుకుని ఎమ్మెల్యే గారి డేట్ తీసుకుని ఒక కార్యక్రమం చేసుకుందాం. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందు కర్రీ అయిపోయింది.
ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సిపి విష్ణు వారియర్ గురువారం స్థానిక 29వ డివిజన్ ప్రో జయశంకర్ పార్క్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు ప్రజాపాలన దరఖాస్తుపై అవగాహన కల్పించారు. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. ప్రతి ఒక్క కుటుంబానికి ఒక అప్లికేషన్ ఫామ్ అందుతుంది. 6 గ్యారంటీలకు సంబంధించిన విషయాలు పూర్తిగా దాంట్లో క్షుణ్ణంగా రాసి ఇవ్వాలని ప్రజలను కోరారు. రేషన్ కార్డు రాయాలా అక్కడే రాస్తారండి. రెండు నెలలు దాకా సిలిండర్ ఒక సిలిండర్ 2 నెలలకు వస్తుంది. అంటే 6 సిలిండర్ మీకు సంవత్సరం అయితే 5 వేసినాం. ఒక అప్లికేషన్ లోనే 6 స్కీమ్స్ 6 గ్యారంటీస్ కూడా కవర్ అయ్యి ఉన్నాయి. అందరు కుటుంబ సభ్యులు కలిపి ఒక అప్లికేషన్. సో అందులోనే మీరు నింపుకుంటే సరిపోతుంది. అంటే మా ఆయనకి ఈ స్కీమ్ కాబట్టి ఇంకో అప్లికేషన్ నింపాలి, మీకు ఇంకో అప్లికేషన్ నింపాలి, అంత అవసరం లేదు. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింగిల్ ఫామ్, ఒక కుటుంబం ఒక ఫాము, అన్ని గ్యారంటీస్. సో ఇది కొంచెం చక్కగా నింపుకోండి. ఇప్పుడు మధ్యాహ్నం కూడా మీ వార్డులో కవర్ అవుతుంది. మీ వార్డులో ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఒక్క సెషన్ కాదు 2 పెట్టాలన్నారు. సో ఇక్కడ మధ్యాహ్నం కూడా ఈ టీం కంటిన్యూ అవుతుంది. ఎవరన్నా పొరపాటున మిస్ అయ్యారని అనుకోండి, ప్రజాపాలన సభ ప్రతి వార్డులో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక రోజు జరుగుతుంది. 8 రోజులు, ఒక రోజులో ఒక పూట. కానీ ఆ పూట ఏదో దురదృష్టవశాత్తు వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్లాల్సి వచ్చింది, లేకపోతే ఆసుపత్రికి అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు ఏమో ఆందోళన చెందనక్కర్లేదు. అరే మా సభ ఉన్నప్పుడు మేము ఉండలేకపోయాము, ఇప్పుడు మా దరఖాస్తు ఎవరు స్వీకరిస్తారని. సో ప్రతి దగ్గర కూడా సభ అయిపోయినాక కూడా మొత్తం టీం ఉండరు కానీ గ్రామ పంచాయతీల సెక్రటరీ కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఉండి ఈ నెక్స్ట్ 8 రోజులు కూడా ఉంటారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఒకరిద్దరు ఉంటే వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు. బట్ మాక్సిమం 95% ఈ రోజే అప్లై చేసేటట్టు చూడాలి. ఎందుకంటే ఈ రోజు అంటే మీకు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, మీ ప్రతి అప్లికేషన్ లెక్క ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, రసీదు ఉంటుంది. సో ఈ రోజు అప్లై చేసుకుంటే మంచిది. మిస్ అయిన హరిహరాదుల క్షేత్రం మల్దగల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానంతో ముగిశాయి. ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా దర్శించుకుని దాసాంగాలు సమర్పించారు. సందర్భంగా దేవాలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఇందుకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు వారు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. జాగ్రత్త ఉండి పని కళ్ళు చేసుకొని ఏమా ಫೋನ್ ಮಾಡೋಣ ಲಾಸ್ಟ್ ಜನ ಖುಷಿ ಮಾಡಿ ಬಾಯ್
రావులేమ్మా నీరంతా తోర్మా విష్ణు తీర్థ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో భాగంగా 6 పథకాలను ఈ రోజు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాపన్నపేట మండలంలోని ఎల్లాపూర్ గ్రామంలో ప్రారంభించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ప్రతి ఒక్కరూ అందుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6 పథకాలను మీ గ్రామాలలో వచ్చే అధికారుల ద్వారా పూర్తిగా నింపి పత్రాలను అందించాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలను అందుకునే విధంగా ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. ఈరోజు పాపన్నపేట మండల్ ఎల్లాపూర్ గ్రామంలో మన ప్రజాపాలన కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి. దీంట్లో ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారికి, ఇక్కడ స్థానిక అధ్యక్షుడు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే మాట ఇచ్చినామో 6 గ్యారెంటీలు, కొంచెం మీరు జరుగుతాయి వాళ్ళు, కొంచెం మీరు జరగదమ్మా, మంచిగా కనిపిస్తున్నానా? అయితే మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి మీకు 6 గ్యారెంటీలు మరి మేము మాట ఇవ్వడం జరిగింది. మరి మాట ఇచ్చిన విధంగానే మీరు అక్కడ ఇక్కడ తిరిగే అవసరం లేదు. ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా, ప్రభుత్వమే మీ ఇంటికి వచ్చే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాట ఇచ్చిన విధంగా మరి మీ ఊరికి వచ్చినామా లేదా? నెల కూడా కాకముందు మీ ఊరికి వచ్చి ఇట్లా ఎప్పుడైనా దరఖాస్తులు తీసుకున్నారా? ఇంతకుముందు తీసుకున్నారా? అన్నలాగా నేను పనిచేస్తా అని చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఉంటా. ఇప్పుడే కాదు, మీరున్నంత కాలం నేనున్నంత కాలం మన సంబంధం ఇట్లనే ఉండాలా. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ అందరి కష్టాలలో కూడా మరి పాలు పంచుకుంటూ మరి నేను ముందుకు పోతానని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తా ఉన్నా. అదే విధంగా మరి ఇక్కడ ఉన్న అధికారులు ఏడీ మైన్స్ గారికి, మరి ఇక్కడ ఉన్న ఇతర అధికారులకు కూడా మరి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మా ప్రజలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కాకుండా మీరు అన్ని కూడా దరఖాస్తులు మరి మంచిగా తీసుకొని వాళ్ళ కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా మరి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అన్ని పాత రోజులు అన్ని పోయినాయి, మన రోజులు వచ్చినాయి, మంచి రోజులు వచ్చినాయి. ఇంద్రమ్మ రాజ్యం మరి అతి తొందరలో ఇంద్రమ్మ రాజ్యం తేబోతా ఉన్నాం. కాబట్టి నేను ఎట్లయితే మీకు ఇంతకు ముందు మాట ఇచ్చినానో, తల్లి మీకు ఏదున్నా ఏ కష్టం ఉన్నా మరి నేను మీ వెంటుంటా, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా మరి మీ అందరి కోసం కూడా పనిచేస్తానని చెప్పి మరి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా. మరి ఈ ప్రజాపాలన ప్రోగ్రాం ద్వారా మరి 5 గ్యారెంటీలకి మనం దరఖాస్తులు తీసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, మీకు ఇంకా వేరే ఏమన్నా సమస్యలున్నా కష్టాలున్నా అది కూడా మరి మీరు దరఖాస్తులు ఇవ్వచ్చు. ఆ దరఖాస్తులు అన్ని కూడా తీసుకొని మరి మీ అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మేము కానీ మా కలెక్టర్ గారు కానీ అందరు అధికారులకు కూడా మరి పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా మరి మాటిస్తా ఉన్నా. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ప్రజాపాలన కార్యక్రమం అమలు చేస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జై అరుణశ్రీ అన్నారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 29వ వార్డు బాపూజీనగర్లో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో కలిసి పాల్గొన్నారు. ప్రజాపాలన వార్డు సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమం ఉద్దేశం వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు పంపిన సందేశాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్కు చదివి వినిపించారు. భవానీ గారు అప్లికేషన్ తీసుకోండి. ప్రతి వాళ్ళు కూడా నెమ్మదిగా సాయంకాలం వరకు కూడా మన మున్సిపల్ అధికారులు ఇక్కడే ఉంటారు. ఎవరు మహిళలు అందరూ కూడా దగ్గర ఉండి ఆ కార్యక్రమాన్ని చూడాలి. ఎవరైతే
ఇబ్బంది వాళ్ళు అలాగే హరీష్ వాళ్ళు సతీష్ మిత్రులు వాళ్ళందరినీ కూడా అక్కడ అందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడండి. ఎవరు కూడా దయచేసి ఇబ్బంది పడద్దు. అందరికీ అన్ని ముఖ్యమంత్రి గౌరవనీయులు మా అన్నగారు రేవంత్ రెడ్డి గారు మొదటగా ప్రమాణం చేసిన వెంటనే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామని మరి ఆ రోజు సంతకం చేసి ప్రభుత్వాన్ని ప్రారంభించారు. ఏ అవినీతి కొంచెం జరిగినా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వారికి తగినటువంటి పరిస్థితి పక్కకే పోలీసు వాళ్ళు ఉంటారు. ప్రతిగా చెప్తా ఉన్నా వారు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానాలకి పోతారనే విషయం మాత్రం ఖచ్చితంగా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలని చెప్తా ఉన్నా. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, తర్వాత మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, అదే మాదిరిగా ప్రతి ఒక్కరు చెప్పిన విషయం. దానిపైన ఇంకా అరుణశ్రీ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. బీసీ బంధుకి 10,000 20,000 తీసుకున్నారు. దళిత బంధుకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఇంత పెద్ద చిట్ట ఉన్నది. నేను అవన్నీ కూడా తొందరలోనే మా ఇన్స్పెక్టర్ గారికి అప్లికేషన్ ద్వారా ఇస్తా, మీకు కూడా ఇస్తా. దానిపై కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేయర్ గారు. దానిపైన ఇలాంటివి జరగకుండా మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అవినీతికి ఆమడ దూరంలో ఉండాలి. అవినీతి చేసిన వాళ్ళ భరతం పట్టాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా సహకరించాల్సి కోరుతూ మరి పెడతారు. ఇక్కడ ఇళ్లలో పోయి ఇలాంటి పాప అమాయకుల ప్రజల దగ్గర పోయి మీ అప్లికేషన్ లో తప్పు పడ్డది, ఇది పడ్డది, నేను ఇప్పిస్తా 5,000 10,000 ఇవ్వమంటారు. మీ అందరికి చెప్తున్నా అమ్మా, ఎవరు పైసలు అడిగితే సరే అని ఫోన్ లో రికార్డ్ చేయరు. ఆ ఫోన్ తీసుకొచ్చి ఎవరు అడిగిరో వారికి మహంకాళి స్వామి చూపించారు, లేకుంటే ఇక్కడ కమిషనర్ గారు చూపించారు, లేక డైరెక్ట్ నాకే పంపారు. నేను వాళ్ళ ఇంటికి మా ప్రమోదరావు గారిని పంపిస్తాను. వాళ్ళు వచ్చి వారికి మొత్తం అప్లికేషన్ ఇప్పిస్తారు, వారికి మొత్తం పైసలు కూడా ఇప్పిస్తారు. ఇవాళ గృహ మహాలక్ష్మి కార్యక్రమం, అదే మాదిరిగా ఇందిరమ్మ కార్యక్రమం, అదే మాదిరిగా పెన్షన్స్ కార్యక్రమం, ఇవన్నిటి మీద కూడా మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని మేడం గారు చెప్పినట్టుగా ఒక ఇంట్లో తొందరపడకుండా, భయపడకుండా, గాబర పడకుండా అందరూ కూడా సమయం ఉంటుంది. ఈ రోజు కాకపోతే ఇంకా 6 తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఆ అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి ఒక ఇంట్లో 4 ఉంటే 4కైనా సరే ఒక అప్లికేషన్స్ తీసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈరోజు సంతోషంగా ఉండడం, ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి మా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారనేటువంటి ఒక ఆలోచన మరి మీ అందరి మనసుల్లో శాశ్వతంగా ముద్రేసుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ బస్సులలో ఉచితంగా తిరగడానికి ఎక్కడికి పోయినా ఆ రోజు చెప్పిన ఇదే చౌరస్తా మీటింగ్ లో ఆర్టీసీ బస్సుల్లో అమ్మగారింటికి పోవాలన్నా, పిల్లలను చదివించడానికి తీసుకుపోవాలన్నా, హాస్టల్లో పోవాలన్నా, వెమ్లవాడ పోవాలన్నా, కొమరల్లి పోవాలన్నా, దర్గా పోవాలన్నా, యాదగిరిగుట్ట పోవాలన్నా, ఇంట్లో భర్తపై కోపం వస్తే చెప్పా పెట్టకుండా ఆర్టీసీ బస్సులు ఎక్కి అమ్మగారింటికి పోయి కోపం తగ్గిన తర్వాత మళ్ళీ అదే బస్సులు ఎక్కొచ్చి మళ్ళా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పినా అదే మాదిరిగా చేసినామా లేదా? తెలుసు ప్రజాపాలన ప్రోగ్రామ్ సంబంధించి లాంచింగ్ ఈ రోజు స్టార్ట్ చేస్తా ఉన్నాము. ఇంతకుముందు కమిషనర్ చెప్పినట్టుగా మనకి టౌన్ లో 50 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి డివిజన్ లో ఒక్కొక్క దగ్గర 4 టీమ్స్ వేయడం జరిగింది. ఒకటి తహసీల్దార్, ఒకటి కమిషనర్, ఒకటి డిప్యూటీ కమిషనర్ అండ్ ఒక డిప్యూటీ తహసీల్దార్ కేటగిరీలో మనకి 50 డివిజన్స్ 28 నుంచి అప్ టు 6th వరకు, ఎక్సెప్ట్ హాలిడేస్ 31st అండ్ 1st కాకుండా. ఈ హాలిడేస్ లో మనము ఈ డివిజన్స్ లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉంటాము. మా సైడ్ నుంచి పబ్లిక్ కి అప్పీల్ ఏంటంటే ఏదైతే షెడ్యూల్ పెడతామో 8 to 12, 2 to 6 ఆ షెడ్యూల్ ప్రకారం మీరు అక్కడ ఎక్కడైతే మనం అరేంజ్మెంట్ చేస్తున్నామో అది మన మీడియా ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ పాయింట్ లో ఆ టైంకి వచ్చి మీకు సంబంధించి 5 గ్యారెంటీ మనకి అభయహస్తం గ్యారెంటీ స్కీమ్ సంబంధించి ఆల్రెడీ 6 స్కీమ్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. అందులో 5 స్కీమ్స్ సంబంధించి గృహలక్ష్మి, చేయూత, తర్వాత రైతు భరోసా, మహాలక్ష్మి అండ్ ఇంకొక మన ఇందిరమ్మ ఇల్లు, ఈ 5 స్కీమ్స్ సంబంధించిన అప్లికేషన్ తీసుకోబట్టే ఆల్రెడీ ఎవరైతే బెనిఫిట్ అవుతున్నారో వాళ్ళందరూ మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి ఈ స్కీమ్స్ కింద బెనిఫిట్ కాని వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి అప్లికేషన్ ఫామ్స్ మేమే సప్లై చేస్తున్నాం కాబట్టి
మీరందరూ ముందుగానే అంటే మేము ఈ రోజు కూడా మేము అప్లికేషన్స్ మళ్ళీ కొన్ని పంపిస్తున్నాం, ఆర్డర్ ఇచ్చాం. అవన్నీ మేము మన స్టాఫ్ ద్వారా, వార్డ్ ఆఫీసర్ ద్వారా, వాళ్ళ ICDS, RPs అండ్ ఆశా వర్కర్ స్టాఫ్ ద్వారా మీకు అందరికి ఇంటి దగ్గరే అంటే మనకి ఈ రోజు మార్నింగ్ ఇచ్చిన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అంటే అందరికి ఇబ్బంది కావద్దు, ఇక్కడికి వచ్చి లైన్ అవన్నీ ఇబ్బంది కావద్దనే ఉద్దేశం కొద్దీ మీ అందరికి అక్కడే ఫిల్ చేసి ప్రోగ్రామ్ కి వచ్చి ఇక్కడ లైన్ లో మీరు హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కౌంటర్స్ లో ఎవరైతే ఒక అప్లికేషన్ కి ఒక ఫ్యామిలీకి ఒక అప్లికేషన్ సరిపోతుంది. 5 స్కీమ్స్ ఒక ఫ్యామిలీలో 2-3 ఉంటే 2-3 అప్లికేషన్స్ అవసరం లేదు, 1 అప్లికేషన్ అయినా ప్రతి ఒక్కటి మనము డేటా ఎంట్రీ చేస్తాం కాబట్టి అన్నిటికీ మనకి ఆధారాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి రిసిప్ట్ ఇవ్వబడుతుంది. కాబట్టి మీరందరూ ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా స్టాఫ్ ద్వారా, మున్సిపల్ కమిషనర్ అండ్ అలాగే స్టాఫ్ ద్వారా మా సైడ్ నుంచి మిమ్మల్ని కోరుతున్నాము. ఎవరైతే ఎలిజిబుల్ ఉండి ఆ డివిజన్ లో ఆ పాయింట్ లో మీరు అప్లికేషన్స్ టైమ్లీ అందించవలసిందిగా మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆరేగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమాన్ని పరిశీలించి దరఖాస్తుదారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, సిపి విష్ణు. రెండు పెట్టండి. కౌలు తీసుకున్న రైతు ఉంటాడు కదా, ఆ రైతు పాస్బుక్ సర్వే నెంబర్. అవును, అదే మీరు ఏ భూమి సాగు చేస్తున్నారో ఆ సర్వే నెంబర్ ఇవ్వాలి. అది మీ భూమి కావచ్చు, వేరే వారి భూమి కావచ్చు. ఓకే, సర్వే నెంబర్ లో అదే అడుగుతున్నాం. సాగు భూమి వివరాలు అంటే మీ కౌలు భూమి కావచ్చు, సొంత భూమి కావచ్చు, రెండు కలిపి ఎంత విస్తీర్ణం ఉంది, ఏ సర్వే నెంబర్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆయన పాస్బుక్ లో ఆ సర్వే నెంబర్ ఉండొచ్చు, కానీ మీరే కదా రైతు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గోదావరిఖని స్థానిక లక్ష్మీనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలలో సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రోజు 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి, అదేవిధంగా కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ అన్న గారికి, లింగస్వామి అన్న గారికి, కార్పొరేటర్ సోదరులు ప్రకాష్ గారికి, ఇతర మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షుడు శేఖర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దలు గౌరవనీయులు మరి రామగుండం శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు మరి రాజ్ ఠాకూర్ అన్న గారిని మాట్లాడిస్తూ కోరుతాను. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో రామగుండం కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జెండా లేపి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాను. దీంతో పాటు పెద్దపల్లి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఈరోజు నాగ్పూర్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బస్సుల్లో మా ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా తరలి వెళ్తూ ఉన్నారు. మంతని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గం నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, ఆ రోజు స్వతంత్రం గురించి, దాని తర్వాత ఇన్ని సంవత్సరాలు ఈ దేశానికి అత్యంత ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీని. ఇవాళ ప్రజాహితం కోరుకునే పార్టీ, పేద బలహీన వర్గాలను నిరంతరం అభివృద్ధి, వాళ్ళకు సంక్షేమం పట్ల ఆలోచించేటువంటి పార్టీ. ఈరోజు నిరుద్యోగులు, చదువుకున్న విద్యార్థులు, ఈ దేశంలో విద్యను ముందు స్థాయిలో ప్రతి ఒక్కరికి విద్య అందించాలి, ప్రతి ఒక్కరికి పని కలిగించాలి, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్క ఈ దేశం అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందాలని ఆలోచించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు
గడిల పాలన, ఒక అరాచక పాలనను మరి బద్దలు కొట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఆ స్ఫూర్తితో ఈ ముఖ్యంగా రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మా జిల్లా సంబంధించిన శ్రీధర్ బాబు గారు, అదే మాదిరి మా ఇన్ఛార్జి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తదితర ముఖ్యమైనటువంటి మా యొక్క మంత్రివర్గ సభ్యులందరితో కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రత్యేకంగా మా పెద్దపల్లి జిల్లా, దాంట్లో ప్రత్యేకంగా రామగుండంలో ఉన్న పేద పరిగినవరుగా మేము ఈరోజు ప్రారంభించబోయేటువంటి ప్రజాపాలనలో ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చామో ఆ 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము, మాతో పాటు మా నాయకులు అందరూ కూడా ప్రజలకు మమేకమై అధికారులే వాటిగా తీసుకొస్తామని చెప్పాం. అదే స్థాయిలో ఈరోజు మొదలుపెట్టి 6 తారీఖు వరకు జరుగుతూ ఉంది. దయచేసి మీతో కోరుతా ఉన్నా, ఎవరెవరైతే ఇబ్బంది పడకుండా, తొందర పడకుండా, అధైర్యపడకుండా ఏదో జరిగిపోతుందని మరి అధైర్యపడవద్దు. ఈ కార్యక్రమం 6 తర్వాత ఇంకా అవసరం కూడా ఇంకా పెంచుతాం, పూర్తి స్థాయిలో తీసుకుంటాం. దళారుల దగ్గరికి పోవద్దు, ₹1 ఖర్చు పెట్టద్దు. ముఖ్యంగా మేము చేస్తాం, నీకు చేస్తామని చాలామంది ముఖ్యంగా మన ప్రతి కాన్స్టిట్యున్సీలో స్పెసిఫిక్గా రామగుండం ప్రాంతంలో ఎవరైనా అలాంటి కార్యక్రమాలు జరిగితే మా దృష్టికి తీసుకురండి, మా నాయకుల దృష్టికి తీసుకురండి. వారికి తగినటువంటి వారిని గుర్తించి మరి ఎవరైతే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారో వారి జైలు పంపడం ఖాయం. ఏ ఒక్కరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. రాని వారు ఉంటే మా డివిజన్స్లో ఉన్నటువంటి నిన్నటి వరకు మీతో కలిసి మేము ఉన్నామని చెప్పిన మా నాయకులు ఉన్నారు, వాళ్ళు చివరి వరకు ఉంటారు. పూర్తి స్థాయిలో మీ కుటుంబ సభ్యులుగా ఉంటారు. నేను ఉంటా. మాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులతో పాటు అక్కడ గతంలో పోటీ చేసిన వారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొంతల రాజేష్ గారు, శ్రీనివాస్ గారు, లింగస్వామి గారు, అనేక మంది నాయకులు, అనేక విభాగాలు ఉన్న వారి దృష్టికి వెళ్ళండి. కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా కూడా ఏదైనా ఇబ్బంది అయితే స్వయంగా నాకే ఫోన్ చేసి చెప్పాల్సిందిగా ఉంటున్నా. నా నంబర్ 9849004444. దాదాపుగా అందరికీ తెలుసు. ఎక్కడ ఇబ్బంది పడకుండా, ఎవరు అధైర్యపడకుండా, ఇబ్బందుల పాల్గొనకుండా, ఎవరి ద్వారా కూడా ఏదో మధ్యవర్తిత్వం చేసేటువంటి కార్యక్రమాలు చేయకుండా అధికారులతో. కామారెడ్డి మున్సిపల్ ఆఫీసులో దరఖాస్తుల స్వీకారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం 6 గ్యారంటీ పథకాలు మొదటి రోజు నుండే జనస్పందన ఆశతో అందరూ దరఖాస్తు చేసుకోవడం కొరకు మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో బారులు తీరిన జనం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీపై ఆసక్తి పెరిగింది. సార్, మేము గృహజ్యోతి కింద ఇల్లు పథకం కింద వచ్చినాం. గత సంవత్సరం మాకు పెట్టుకున్నాగానే వచ్చినాయని చెప్పారు, కానీ మాకు ఏం రాలేదు. లిస్టులో పేరు వచ్చినా కూడా మాకు మేము ఎవరు సమాధానం చెప్పలేదు, ఎవరేం ఇవ్వలేదు. ఆఫీసులో పండుగ తిరిగితే ఫోన్ చేస్తారని చెప్పారు, ఫోన్ లేదు, ఏమీ లేదు. గత సంవత్సరం మాకు బాగా అన్యాయం చేసింది సార్. ఇప్పుడు ఏ పథకానికి పెట్టుకున్నావు? ఇంటి పథకానికి వచ్చినా సార్. ఇల్లు లేదు. పేరు చెప్పిన పేరు? రాజు నా పేరు. వార్డు 29. ఇంకా బీసీ బంధు పథకం కింద అది ఒకటి ఇచ్చారు సార్, ₹1,00,000. అది కూడా శాంక్షన్ కాలేదు, అది కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. మరి పెట్టుకున్నావు? ఇప్పుడు పెట్టుకున్నా సార్. అది శాంక్షన్ ఇంటికి వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, పేపర్ ఇచ్చారు. మళ్ళీ పోతే మాకు ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, మాకేం చెప్పలేదు, ఏం చేస్తామన్నట్టు చెప్తున్నారు. అంతేగాని ఏ పథకం ఇంతవరకు ఏం అందలేదు సార్. బతుకమ్మ న్యూస్ ఛానల్ వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యాసం కింద స్థాపించిన 6 గ్యారంటీలను అమలు చేయడానికి మొట్టమొదటి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, చేయూత పథకాల కింద ఈరోజు స్థాపించిన ప్రతి ఒక్క కార్యక్రమం ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ 32వ వార్డు కింద మున్సిపల్లో స్థాపించిన ఇక్కడ సెంటర్లో అందరు బ్రహ్మాండంగా వస్తారు. ఇవి అన్ని అప్లికేషన్లు అంతా తీసుకుంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏ భరోసా కిందనో ఆడ మన ఎలక్షన్లో చెప్పారు, ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారని మేము భావిస్తున్నాం.
నా పేరు సయ్యద్ ముబషిర్ అలీ, నేను కాంగ్రెస్ నాయకుడు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓడిన కార్మికుల సమస్యలపై మా పోరాటాలను మాత్రం వదలమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి మెండి శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా సిఐటియు మాత్రం ఓటింగ్ ను గణనీయంగా పెంచుకోగలిగిందని తెలిపారు. సంవత్సరాల దాకా నిరంతర పోరాటాలు, మేము ఇచ్చిన వాగ్దానాల మీద అమలుపరచకపోతే పోరాటాలు, మేము శాయశక్తుల సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ కొట్లాడింది, నిరంతరం కార్మిక పోరాటాలు ఉన్నాం. ఓడిపోయినామని నిరాశ చెందకుండా పోరాటాలు వదిలిపెట్టాం. ఖచ్చితంగా మా పోరాటాలను కొనసాగిస్తాం. యాజమాన్యం గెలిచిన సంఘాలను నిలదీస్తాం. మేము ఇచ్చిన వాగ్దానాలు సొంతింటి కల కానీ, క్వార్టర్లు కానీ, హాస్పిటల్ కానీ, స్కూళ్ళు కానీ, పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ నిరంతరం వీటిని ఎప్పటికప్పుడు కార్మికులకు చెప్తూ ఉంటాం, డిమాండ్ చేస్తూ ఉంటాం. ఈ సందర్భంగా చాలామంది కార్మికులు, యువ కార్మికులంతా సిఐటిలో చేరిండ్రు. మా ఓటు సిస్టమ్ కూడా గణనీయంగా పెరిగింది. గతంలో 1800 వస్తే ఈసారి 3700 చిల్లర వచ్చింది. ఆర్జీవన్లో కూడా 300 రేట్లు పెరిగినాం. మాకు ఓటు వేసిన ప్రతి కార్మికునికి, ప్రతి కార్యకర్తకి, శ్రమపడ్డ కార్యకర్తలకి సింగరేణి కాన్సెప్ట్ యూనియన్గా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఉన్నా. మా సంఘంలో చేరిన వాళ్ళు ఎవరు కూడా నిరాశకు, రిస్క్కు గురికావద్దు. గెలిచిన సంఘాలతోటి ఏమన్నా ఇబ్బందులు తెస్తే ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడతాం. ఎవ్వరికి తలవంచి బతకాల్సిన అవసరం లేదని సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్గా మా కార్యకర్తలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. రాబోయే కాలంలో మరింత దూకుడుగా సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ పనిచేస్తుంది. మాకు ఒక అవకాశం, ఎందుకంటే ఐఎన్టీసీ గెలిచింది, ఏఐటీసీ కూడా గెలిచింది కాబట్టి ప్రభుత్వ సంఘంగా వాళ్ళు, రికగ్నైజ్ సంఘంగా ఏఐటీసీ, మేమిచ్చిన వాగ్దానాలనే వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి కార్మికుల ఇచ్చిన హామీని తుంగలో దొక్కి మళ్ళీ రేపు ఎన్నికలు వస్తే మందుబలం, మటన్ చికెన్లు పెట్టి గెలుస్తామని అనుకోకుండా, కార్మికుల రక్తాన్ని మళ్ళీ పీల్చకుండా నిజాయితీగా పనిచేయాలని ఈ రెండు సంఘాలు కోరుతాను. కార్మికులందరికీ గత 10 సంవత్సరాల నుంచి కార్మికులు అనుభవించారు. ఏ పని చేయాలన్నా డబ్బులు ఇయ్యేది పని కాదు అనే స్థితికి కార్మికుల్ని దిగదార్చింది టీజీబీ కేసు. అందుకని దాన్ని రూపుమాపాలి. నెక్స్ట్ ఎన్నికల నాటి వరకు ఈ రెండు సంఘాలు చిత్తశుద్ధితో పనిచేసి చేసిన పోరాటాలను చెప్పి నెక్స్ట్ ఎన్నికలు రావాలని కోరుతాను. మళ్ళీ ప్రభుత్వం మాదనో లేకపోతే మేమే పెద్ద సంఘం అనో చెప్పి మళ్ళీ లోడ్లు మందులు మేకలు దించి కార్మికులు మభ్యపెట్టి గెలుస్తాం అనుకుంటే ఇక ముందుగా జరగదు. ఇప్పటికీ చాలా మార్పు వస్తుంది. ఇక ముందు కూడా అదే కొనసాగించద్దు. సింగరేణిలో ఒక సాంప్రదాయాన్ని డెవలప్ చేయాలని సిఐటి కోరుకుంటుంది. విజ్ఞానంతో గెలవాలి, కార్మికులకు అండగా ఉండి గెలవాలి, కార్మిక సంక్షేమం కోసం పోరాడి గెలవాలి. కానీ ఎప్పటికీ ఇదే నడుస్తుంది అని అనుకుంటే ఇక పొరపాటు. వాళ్ళు ఇద్దరు చిరసగంగా గెలిచిన దాదాపుగా 2000 ఓట్లతోడే ఉంది. కాబట్టి ఇద్దరికీ సమాన బాధ్యత ఉంది. కార్మికులకు ఇచ్చిన సమస్యలన్నీ నెరవేర్చడం కోసం మీరు చిత్తశుద్ధితో పనిచేయాలని, అందులో ప్రధానంగా సొంతింటి కల, ఇదేం అసాధ్యమైంది కాదు. ప్రభుత్వం, యాజమాన్యం, యూనియన్ దలుచుకుంటే వారం రోజులలో దీన్ని అమలు చేయొచ్చు. కంపెనీకి రూపాయి ఖర్చు కాకుండా, ప్రభుత్వం ఒక రూపాయి ఇవ్వకుండా, ఒక అరగుంట భూమి కూడా ప్రభుత్వం భూమి అవసరం లేకుండా, కార్మికుడు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా, ఈఎంఐ కూడా 1లో దాదాపు నిన్న జరిగిన ఎన్నికలలో 1115 ఓట్లు వేసిన కార్మికులకు, ఆ ఓట్లు రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచి కమిటీ తరఫున
అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా గెలుపు కోసం అహర్నిశలు వార్తలలో కానీ మీడియాలో కానీ ఆకాంక్షించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కొన్ని కార్మిక సంఘాలు వాళ్లకు 4 ఓట్ల వస్తాయని చెప్పిన కార్మిక సంఘాలకు చెంపపెట్టు లెక్క ఈరోజు 1100 పైచీలకు ఓట్లు వేసిన కార్మికులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే మీ ప్రోత్సాహం అనుకొని మరిన్ని పోరాటాలకు శ్రీకారం చుడతాం. సొంతింటి పథకం అమలు కోసం పోరాటం మాత్రం ఆపేది లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చున్నాం కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు ఆ పోరాటాన్ని కొనసాగిస్తాం, ఖచ్చితంగా సాధిస్తామని కూడా కార్మికులకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా మన R1లో 3వ స్థానంలో మేము వచ్చినాం. రేపు రాబోయే కాలంలో మొదటి స్థానంలో నిలవడానికే మరింత మీ హక్కుల రక్షణ కోసం మరిన్ని పోరాటాలు ఉధృతంగా చేసి మీ మనసులు గెలుచుకుంటామని చెప్పి తెలియజేస్తూ, ఇన్ని ఓట్లు తీసుకొచ్చిన మీ అందరికి కూడా కార్మికులకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చల్లపల్లి గ్రామంలో ప్రజల వద్దకు పాలనలో 6 గ్యారంటీల అమలు కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ఫోటోలకు పోజులు ఇచ్చినట్టు కాదు, మా ప్రభుత్వంలో ప్రజలకు అనుకూలంగా ప్రజల వద్ద పాలనలో భాగంగా 6 గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరూ మీ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర కౌంటర్లను ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీలకు అప్లికేషన్ చేసుకోవాలని తెలియజేశారు. మీ సాధక బాధలు తెలుసుకొని రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఉండాలి అని ఒక ఆలోచనతోటి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు, ఆనాడు ఏ రకమైతే ఇంద్రమ్మ పరిపాలించిందో, ఇంద్రమ్మ రాజ్యం ఉండేనో అదే రీతిలో అదే పద్ధతిలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదట 2 అంశాలని మీకు వాగ్దానాలు పూర్తి చేసింది. ఒకటి, మహిళలకు ఉచిత ప్రయాణం బస్సులో. ప్రయాణిస్తున్నారా, పోతున్నారా బస్సులో? చెప్తా అంటే అబద్ధాలు చెప్తున్నారు. పోతున్నారా? టికెట్ తీసుకుంటున్నా లేదా? లేదా టికెట్? యాడ దాకా పోతున్నారు? మెదక్ దాకా పోయిరా టికెట్ లేకుండా? ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం. రెండవది, ఆరోగ్యశ్రీ 5 లక్షలు కాదు 10 లక్షల వరకు. పేదవాని ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత. కనుక 5-10 లక్షల వరకు ఖర్చైన సర్కారు చూసుకుంటుంది, సర్కారు బాధ్యత అని చెప్పి రెండో వాగ్దానం. మిగిలింది మనకేంది? దరఖాస్తులు ఇవ్వాలి, సర్కారు మన గ్రామానికి రావాలి, కౌంటర్ తెరవాలి, ప్రతి క్యూలో ప్రతి కౌంటర్ కు 100, 50, 70 దరఖాస్తులు తీసుకోవాలి. ఆ దరఖాస్తులు తీసుకొని ఎంత జనాభా ఉంటే అన్ని కౌంటర్లు. ఇప్పుడు ఈ గ్రామంలో ఎన్ని కౌంటర్లు? 3 కౌంటర్లు. 3 కౌంటర్లు కదా ఏం గొప్పలా? 3 కౌంటర్లు. అందరు దరఖాస్తు ఇవ్వచ్చు. దరఖాస్తు నింపాలి. ఎవరికి ఇల్లు అవసరం ఉంటుంది, ఇంటి జాగ అవసరం ఉంటుంది, ఎవరి పెన్షన్ చేయూత అవసరం ఉంటుంది, రకరకాల అంశాలు ఉన్నాయి. ఆ దరఖాస్తులు నింపి అధికారులకు ఇవ్వాలి. లబ్ధిదారులని సర్కారు గుర్తించి ఆ లబ్ధిదారులకు అప్లికేషన్ పెట్టుకున్న మహిళలే గాని పురుషులే గాని వీళ్లకు న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా సర్కార్ అనేది ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల ఆలోచనను గౌరవించాలి, ప్రజల కష్టాలను గుర్తించాలి, ప్రజలకు న్యాయం చేయాలి. అని ఆ దిశగా ఈ రోజు మెదక్ జిల్లా యంత్రాంగం, మన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు,
ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, మీ సర్పంచే కానీ, ఎంపీటీసీఏ కానీ, జడ్పీటీసీఏ కానీ, మీ మీ కోఆప్షన్ మెంబరే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక పైన కూర్చొని మీకు సందేశాన్ని ఇచ్చి మీ దగ్గర దరఖాస్తు తీసుకొని మీకు రిసిప్ట్ ఇస్తారు, కాగితం ఇస్తారు. అది వాపసు తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే రేపొద్దు రాబోయే కాలంలో ప్రతి గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయో అంచెలంచెలుగా ఆ అవసరాలు తీర్చిదిద్దే బాధ్యత, సంపూర్ణంగా మీకు సహకరించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇది రాజకీయ వేదిక కాదు, ఇది ప్రభుత్వ వేదిక. ప్రభుత్వ వేదికలో ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఏం మేలు చేయబోతున్నాం అనేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. మనం 6 గ్యారెంటీలు తెలంగాణ సమాజానికి మాట ఇచ్చినామో ఆ 6 గ్యారెంటీలు నిలబెట్టుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి, సంక్షేమాన్ని అందించే బాధ్యత. సింగరేణిలో అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీని భారీ మెజారిటీతో గెలిపించిన కార్మిక వర్గానికి ధన్యవాదాలు. ఏఐటీయూసీ అధ్యక్షులు సీతారామయ్య, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ధన్యవాదాలు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో ఎన్నికలు నిన్నటితో ముగిశాయని, నేటి నుండి కార్మిక వర్గమంతా ఒక్కటేనని అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలు పెట్టినప్పటికీ, రకరకాలుగా మభ్య పెట్టినప్పటికీ కార్మికులు ఏఐటీసీని మంచి మెజార్టీతోటి గెలిపించినందుకు సింగరేణి కార్మికులందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇవాళ ముఖ్యంగా మేము సింగరేణి కార్మికులు కోరేది ఏంటంటే, ఎలక్షన్లు అన్నవి నిన్నటి దాకానే అయిపోయినాయి. ఇవాళ నుంచి కార్మికులందరూ ఒకే పక్షం. అది నిన్న ఏఐటీసీ చేసేవాళ్ళు ఏఐటీసీ చేయొచ్చు, ఐఎన్టీసీ, సిఐటి, బిఎంఎస్ అన్ని రకాల యూనియన్లకి ఎవరు యూనియన్ వాళ్ళు గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇవాళ నుంచి మాత్రం అందరం కలిసికట్టుగా యాజమాన్యం ఒక పక్షం, కార్మికులందరూ ఒక పక్షం అన్న పద్ధతిలో ఉంటేనే కార్మికుల హక్కులు రక్షించబడతాయి, తీసుకొచ్చుకోగలుగుతాం. గత 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాల కంటే ముందు సింగరేణిలో ఇదే వాతావరణం ఉండేది. ఏ కార్మికుడికి ఆపద వచ్చినా మన కుటుంబంలోనే ఒకళ్ళకి ఆపద వచ్చిందనే పద్ధతుల్లో ఏ సంఘాలైనా కార్మికులైనా అందరు కలిసికట్టుగా అతనికి సహకరించేవాడు. దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో కార్మిక సంఘాల మధ్య ఉన్న భేదాన్ని యాజమాన్యం ఉపయోగించుకొని నువ్వు గుర్తింపు, నువ్వు ప్రాతినిధ్యం, నీకేది లేదు అనే పద్ధతుల్లో చేస్తూ వాళ్ళని చీల్చి వాళ్ళ పాపం వాళ్ళు గడుపుకుంటున్నారు యాజమాన్యం. మేము ఏఐటీసీగా కోరుకునేది ఏంటంటే, ఇవాళ ఈ విజయం అనేది ఇవాళ వచ్చినటువంటిది కాదు. సింగరేణిలో మా ఏఐటీసీ యూనియన్ నాయకులు ఎందరో త్యాగాలు చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు, అనేక హక్కులు సాధించారు. అదే ఈనాడు కార్మికులు గుర్తుపెట్టుకొని ఏఐటీసీని గెలిపించారు. ఇవాళ కార్మిక సంఘాలను కూడా రాజకీయపరం చేసి రాజకీయ ఎన్నికల్లాగా సింగరేణి ఎన్నికలు తీసుకురావడం అనేది ఇది కార్మిక వర్గానికి శ్రేయస్కరం కాదు. కాబట్టి కార్మిక వర్గం ఏ సంఘంలో ఉన్నా ఏ సంఘంలో లేకపోయినా అందరం కలిసికట్టుగా ఐక్యంగా యాజమాన్య ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం, మన హక్కులు సాధించుకుందామని కార్మికులకి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఎన్నికలలో మేము గమనించాం, మైనింగ్ స్టాఫ్ కానీ, ట్రేడ్స్మెన్స్ కానీ, సూపర్వైజర్సు ఏనాడు అసలు బయటకు వచ్చి కార్మిక సంఘంగా తిరగని వాళ్ళు కూడా ఇవాళ ఏఐటీసీ విజయం సాధించాలనే దీంతో బయటకు వచ్చి పనిచేశారు.
అట్లనే అన్ని కేటగిరీల కార్మికులు కూడా ఏఐటీసీ విజయాన్ని కృషి చేశారు. ముఖ్యంగా సింగరేణి యువ కిషోరాలు ఎవరైతే వాళ్ళ యూత్ ఉందో సింగరేణిలో వాళ్ళు బాగా ఏఐటీసీ విజయానికి కృషి చేశారు. వారందరికీ కూడా మా ఏఐటీసీ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ఎన్నికలలో గెలవడం కొరకు మా నాయకులు సమిష్టిగా సింగరేణి వ్యాప్తంగా సమిష్టిగా నాయకత్వం పనిచేసింది. మా కార్యకర్తలందరూ కూడా ఏఐటీసీ యూనియన్ కార్యకర్తలందరూ కూడా ఎంతో నష్టపోయి ఎన్నో రోజులు డ్యూటీలు కూడా పోగొట్టుకొని ఈ యూనియన్ విజయాన్ని కృషి చేశారు. వారందరికీ కూడా మా ఏఐటీసీ యూనియన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాం. 10 సంవత్సరాల నుండి సింగరేణిలో గుర్తింపు లేకున్నా మా కార్యకర్తలు నాయకులు అందరూ సమిష్టిగా పనిచేసి ఈరోజు ఏఐటీసీ గెలుపుకు మా డెలిగేట్ల త్యాగాన్ని మేము మర్చిపోలేము. సింగరేణిలో ఏఐటీసీ గెలుస్తుందని ఈరోజు కొంతమంది యూనియన్ నాయకులు కేవలం ఏఐటీసీ యూనియన్ మీదనే పనిగట్టుకొని వారందరూ ఒక తాటిపై ఏఐటీసీపై దాడి చేసిన కార్మిక వర్గం అంతా ఏఐటీసీ గెలుపుకు కృషి చేసిరు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధికారాన్ని చూపించిన మందును వంచిన బ్లాక్ మెయిల్ చేసిన కొంతమంది సూపర్వైజర్లను పెట్టుకొని మా డెలిగేట్లను కానీ కార్యకర్తలను కానీ కార్మికులను కానీ భయాందోళన చేసిన భయపడక ఎదురు నిలిచి ఈరోజు ఈ గోవర్ఖాని ఆర్జీపై ఎర్ర జెండా ఎగిరేసిన కార్మిక వర్గానికి కూడా మా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎన్టీపీసీలో అలుముకున్న దట్టమైన పొగమంచు, రహదారులను కమ్మేసిన దట్టమైన పొగమంచు. గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉన్నాయి. ఉదయాన్నే సింగరేణి కార్మికులు, ఎన్టీపీసీ, ఎఫ్సీఐ కార్మికులకు దట్టమైన పొగమంచు కారణంగా దారి కాడరాక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీపీసీలో 8 గంటలు దాటినా దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంటోంది. కాబట్టి వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అధికారులు కోరుతున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.